హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి స్నాక్ చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం 1 కప్ అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులని ప్యాన్లోకి వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చిటపటలాడేలా వేయించుకోవాలండి. ఓకేనండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. నేను ఆనియన్స్ వేయించడానికి ఆయిల్ ఏం యూజ్ చేయలేదండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ మీద వేసి వేయించుతున్నాను. ఇలా కొంచెం కలర్ మారాక మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఆనియన్స్ని. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలండి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మీగడ తీసుకున్నానండి. చూడండి, ఫ్రెష్ మీగడ తీసుకున్నాను. ఈ మీగడతోని ఈ ఆనియన్స్ని కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ ఏం యూజ్ చేయకుండానే మీగడతోని ఆనియన్స్ని వేయించుతున్నానండి. ఆనియన్స్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మీగడ వాడడం వల్ల ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేయించుకున్న అటుకులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వలన మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. నేను సాల్ట్ ఏం యాడ్ చేయలేదండి. ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే టేస్ట్ సరిపోతుందండి. సాల్ట్ లేకపోయినా బాగానే ఉంటుందండి ఆనియన్స్ టేస్ట్తో. ఓకేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయింది. ఈ స్నాక్ తినడం వలన వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా హెల్తీగా కూడా ఉంటారండి. ఆనియన్స్ ఇష్టపడేవారు పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి. ఓకేనండి, ఎంతో హెల్తీగా వెయిట్ లాస్ అండ్ హెల్తీ స్నాక్ రెడీ అయిందండి. ఈ స్నాక్ని ఈవినింగ్ టీ టైంలోనైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా తీసుకోవచ్చండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.